అయోధ్య రామాలయాన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కె కేశవరావు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి అయోధ్య గురించి పార్లమెంట్లో చర్చ పెట్టి తీర్మానం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసమే బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అయోధ్య రామాలయం గురించి పదే పదే చెబుతున్న ప్రధాని మోదీ తెలంగాణలో నిర్మించిన అతిపెద్ద దేవాలయం యాదాద్రి గురించి మాత్రం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. అటు బీఆర్ఎస్ పై వెంకటేష్ నేత వ్యాఖ్యలను కేకే ఖండించారు. వెంకటేష్ నేత బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ లోపల రాజ్యసభలో కానివ్వండి లేదా లోక్సభలో కానివ్వండి ఓ షార్ట్ డిస్కషన్ జరిగింది. మీడియా లోపల ఏం చెప్పారు, లోక్సభ గురించి ఒక రెజల్యూషన్ మూవ్ అయింది అన్నారు, ఒక మోషన్ మూవ్ అయింది అన్నారు. నాకు తెలిసినంత వరకు రాజ్యసభలో మాత్రం 176 రూల్ ప్రకారం మేము ఒక డిస్కషన్ తీసుకున్నాం, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ని. ఆ డిస్కషన్ తీసుకోవడానికే మేము అది చైర్మన్ గారు కానివ్వండి స్పీకర్ గారు కానీ అప్రూవ్ చేసుకున్నారు కాబట్టి నేను తప్పు పట్టాను. కానీ బయటకు వచ్చి అక్కడ కూడా స్పీచ్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అది మతపరమైన విషయాల్ని ఒక స్టేటు తన స్టేట్గా రాష్ట్రంగా దాన్ని చేపట్టకూడదు. దట్ బికమ్స్ థియోక్రటిక్. మనము థియోక్రటిక్ స్టేట్ కాము. పాకిస్తాన్ థియోక్రటిక్ స్టేటు, వేరే కంట్రీస్ ఉన్నాయి థియోక్రటిక్ స్టేట్లు. వాటికి రిలీజన్ మతము ఒక రాష్ట్రానికి ఒక ప్రతీక. మనకు కాదు, మనం సెక్యులర్ స్టేట్లవి. మనం అన్ని దేవుళ్ళని నమ్ముతాము, అన్ని మతాలను నమ్ముతాము, అన్ని ఫేత్ని కూడా మనం నమ్ముతాం. కాబట్టి మనం ఆ తీరుగా పోదలుచుకోలేదు. మనం సెక్యులర్ స్టేట్. అటువంటి సెక్యులర్ స్టేట్ లోపల నిన్న మీరు డిస్కషన్ తీసుకొచ్చారు. రామ్ మందిర్ అయింది కాబట్టి దాన్ని ప్రేజ్ చేసుకుంటూ డిస్కషన్ పెట్టారు. మీడియాలో చెప్పినట్టు మోషన్ కూడా పాస్ చేశారు లోక్సభలో అంటున్నారు. నేను నమ్మను, కానీ అది చేస్తే పూర్తిగా తప్పు. మతపరంగా ఒక రెజల్యూషన్, ఒక స్టేటు, ఒక గవర్నమెంట్ చేయడానికి వీలు లేదు. బికాజ్ మన కాన్స్టిట్యూషన్లో వీఆర్ సెక్యులర్. ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ మనకి. కాబట్టి అది తప్పు. రెండో విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందండి, ఇన్విటేషన్లు పంపించండి అంటున్నారు. అంటే ఆ గుడికి ఆ దినం పోకపోతే యాంటీ నేషనల్. మేము దేవుడికి వ్యతిరేకమా, రాముడికి వ్యతిరేకమా అడుగుతూ ఉన్నారు. వస్తున్నారు మీరు రాటోళ్ళు యాంటీ నేషనల్. ఇది చాలా తప్పు. నేను చెప్పినట్టు రిలీజియన్ మతం అనేది ఒక ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దాన్ని మీరు చెప్పకూడదు. పాలిటిక్స్లో ఎవ్రీబడి గోస్ బై ఐడియాలజీ, ఎవ్రీబడి బై ప్రోగ్రామ్. ఈ వెంకటేష్ ఈజ్ లివింగ్ ఇట్. ఐడియాలజికల్గా పోయిందా, ప్రోగ్రామ్గా పోయిందా ఆయన ఇష్టం. కానీ నాకు బాధేస్తుంది. బీఆర్ఎస్ హ్యాజ్ ఇట్స్ రోల్ టు ప్లే. బీఆర్ఎస్ చేసినంత డెవలప్మెంటు తెలంగాణని ఏ పార్టీ చేయలేదు. గత 10 సంవత్సరాలు మేము ఓడిపోయింది వచ్చేది వేరే మాట, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. కానీ మేము ఎంతో డెవలప్